ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది నిజం అనుకుంటే అసలు వేషాలను తయారు చేసింది ఎవరన్నా అన్నట్టు. అక్కడ ఉన్న రైతుల దగ్గర పొలాలు లాక్కొని వాళ్ళ దిక్కు లేకుండా చేసింది ఏ ప్రభుత్వం? చేసిన వాళ్ళే ఈ మాట అన్నాము అంటే రైతులే వేషాలను అని చెప్పి చెప్తున్నా పరోక్షంగా. అలా చెప్పడం ఎంతవరకు సబబు అంటారు? ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ఉమ్మడి రాజధానిలో కూడా ఉమ్మడి రాష్ట్రాలకు రాజధానిగా హైదరాబాద్ ఉండేది. హైదరాబాద్ మీద ఎప్పుడైనా ఇటువంటి పుకార్లు వచ్చాయండి? ఇప్పుడు వేషాలు అనేవాళ్ళు లేని సిటీ ఒకటి చూపించండి, క్లియర్. అది ఒక 10 మంది సంసారం చేసేవాళ్ళు ఉన్నారంటే ఒకరు అనేది అదే రకంగా ఉండేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అది ప్రపంచానికి తెలిసిన విషయం. అంత మాత్రానికి అమరావతిని టార్గెట్ చేస్తూ వేషాల నగరం అనేది ఇప్పుడు దీంట్లో నిజం ఎంతున్నా లేకపోయినా క్లియర్గా చంద్రబాబు నాయుడు వాక్యాలను వ్యతిరేకపరచడం అన్నట్టు. ఆయన చెప్పిన మాట ఏంటిది? అమరావతి దేవతల రాజ్యం అని చెప్పేసి. దేవతల రాజ్యం కాకపోయినా కూడా దేవతల రాజ్యంగా అనుకుంటే పోయేది ఉందని. దేవతలు అంటే మంచిగా కదా, వేషాలు అంటే వల్ల ఎవరికేమొస్తుంది అది? ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి, నేను పోతూ బస్సులో బ్రేక్ వేయడం వల్ల ఎవరి మీద పడ్డాను, తిరిగి వెంటనే ఒక చంపితో కొట్టిరు. అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను ఏమనుకుంటారు? అరే వీడియో ఏదో చేసి ఉంటారా అని చెప్పేసి అనుకుంటారు. అంత మాత్రం నన్ను వేష అని చెప్పేసి పట్టించుకుంటారా? ఏదో ఒక ఇన్సిడెంట్ అని చెప్పేసి, ఏదో ఒకటి జరిగిందని చెప్పేసి దాన్ని పట్టుకొని మొత్తం సిటీనే వేషాల నగరం అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళు వదిలేసేయండి. ఇప్పుడు జగన్ గారి రాజ్యం కూడా అక్కడనే ఉంది, అంటే ఇల్లు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా అక్కడనే ఉంది. ఈవెన్ పెద్ద మంత్రుల ఇల్లులు అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా మనకు సభ జరగాలంటే అక్కడి నుంచి రావాలని చెప్పి ఇప్పుడు అందరి ఇల్లు అక్కడే కట్టుకున్నారు, అక్కడే ఉన్నారు. అంటే ఇప్పుడు వేషాలు అని చెప్పి ఎవరన్నారు అన్నట్టు ఇది. అంటే ఫస్ట్ నేను ఒక మాట తిడుతున్నానంటే నా ఇంట్లో కూడా ఆ మాట వస్తుంది కదా. ఆ మాత్రం లేకుండా అంటే ఆలోచన లేకుండా ఎలా చెప్తానండి ఈ మాట? ఇక్కడ దేశీయాల రాజధాని అన్నదే కాక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పనులే చేస్తున్నారు, వాళ్ళందరూ అదే అని చెప్పి అలా వివరించి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు సాక్షి ఛానల్లో ఇటువంటి వార్తలు రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్టర్ అనేవాడు నిష్పక్షంగా చేయాలి ఏదైనా పని అనేది. అఫ్కోర్స్ తనకు టార్గెట్ ఇచ్చారేమో ఇటువంటిది ఏదైనా తీసుకొని రా అని చెప్పేసి. తీసుకొని రానప్పుడు మరి ఇంత పచ్చిగా మాట్లాడేవి చెప్పకూడదు ఏదైనా కానీ. ఇప్పుడు మనకు సెంట్రల్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చిందండి. సెంట్రల్ నుంచి రిపోర్ట్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ని సెకండ్ అని చెప్పేసి అన్నారు వేషాలకు అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ అన్నారు కానీ ఎక్కడ కూడా అమరావతి గురించి ప్రస్తావించలేదు. వాళ్ళే క్లియర్గా చెప్తున్నప్పుడు మీరు ఎలా చెప్పగలుగుతారు అది అమరావతి అని చెప్పేసి? అంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతారు? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారని అంటే సరే, అరెస్ట్ చేయడం అంటే విలేకరులను అనగదొక్కడం లాంటిది అనేది ఒక రకంగా అనుకోవచ్చు. అరెస్ట్ చేయకుండా తను కూడా బుద్ధి చెప్పి పంపించాల్సింది, పోలీసులను పంపించే. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా మంది కూడా అమరావతిని రియల్ ఎస్టేట్ రాజధాని అన్నారు, ఖమ్మ రాజధాని అన్నారు, వరద ముంపు ప్రాంతం అన్నారు. అంటే ప్రతిసారి కూడా అమరావతిని వ్యతిరేకిత్తు మాట్లాడుతున్నారు. 3 రాజధానులను కూడా మాట మార్చారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా మాట మార్చడం అనేది? భయ్య, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో మూసీ నది ఉంది. ఆ మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ముంపు ప్రాంతాలు. ఇప్పుడు అదే ముంపు ప్రాంతం వచ్చేసి నెక్లెస్ రోడ్ అయింది. నెక్లెస్ రోడ్ అంటే ఇప్పుడు దేశంలోనే ఫేమస్. అది మంచి షూటింగ్ స్పాట్ ఏదైనా అంటే ముందుగా వచ్చే 10 లిస్టులలో మన నెక్లెస్ రోడ్ ఉంది. అది కూడా ఒకప్పుడు ముంపు ప్రాంతమే. అటువంటిప్పుడు అమరావతి కూడా ముంపు ప్రాంతం అయితే మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోయినా మరి? డెవలప్ చేయాల్సింది కదా, మీరు ముంపు ప్రాంతాన్ని లేపాల్సింది కదా. లేకుండా మీ చేత కాదాన్ని వేరే వాళ్ళ మీద ఆపాదించడం ఎంతవరకు సబు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్న 3 రాజధానులు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పటి వరకు కూడా దేశంలో ఎవరు 3 రాజధానులు పెట్టలేదు. పోనీ 3 రాజధానులు అన్నారు, ఎక్కడైనా కట్టారా? కట్టినట్టు అభివృద్ధి ఏమైనా చేసి చూపించారంటారా? నేను దీని మీద ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. జగన్ గారు ఎప్పుడైతే 3 రాజధానులు చెప్పారో నేను చాలా సంతోషించిన. చలో బై డెవలప్మెంట్ చేసే నాయకుడు వచ్చిందని చెప్పేసి. కానీ ఆ డెవలప్మెంట్ చేసే నాయకుడు మాటలకే ఆగిపోయింది. వాటిని ఎప్పుడు కూడా డెవలప్మెంట్ చేయడానికి రాలేదు. కనీసం 3 రాజధానులు పలకలు ఎక్కడ ఉన్నాయండి? శిలాపలకాలు ఎక్కడ ఉన్నాయి డెవలప్మెంట్ చేస్తున్నట్టు? డెవలప్మెంట్ అనేది చాలా దూరం. 5 ఏళ్లలో శిలాపలకలు కూడా వేయలేరా? అదన్నా కనీసం వేయాల్సింది కదా. మీరు చెప్పినప్పుడు మేము సంతోషంగా స్వీకరించినాం. చలో ఒక ముఖ్యమంత్రి వచ్చిండు 3 జిల్లాలను డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను చెప్పేసి. ఏది అమరావతిని కూడా మీరు ముంచుతున్నారు. అమరావతి మీరు పాలించి వదిలేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇంకా అమరావతి ముంచే ప్రసక్తిలోనే ఉన్నారు. వేషాలు అనడం అనేది చాలా ఏహేమైన పదం. అది ఎంత ఆడది ఏ పని చేసినా కూడా తనకు సూటిగా ఆ మాట అంటే కూడా తను కూడా బాధపడుతుంది.
ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాష్ట్రానికి రాజధాని అవసరం అనుకుంటుందా లేకపోతే లేదు అనుకుంటుందా అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ రాజధాని అనేది అవసరం లేదన్నట్టే చెప్తుంది. మీరేమంటారు? అసలు రాష్ట్రానికి రాజధాని అనేది ఖచ్చితంగా అవసరం అంటారా లేదంటారా? చాలా కరెక్ట్ ప్రశ్న అడిగినండి మీరు. వైఎస్ఆర్సీపీ చర్యలు తీసుకుంటే అప్పుడు ఆ మధ్య కమ్మన కాపుడు సమ్మేదో అన్నారు రాజధాని అని చెప్పేసి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు వేషల రాజధాని అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళకు ఒక రాజధాని ఉండాలని చెప్పేసి అయితే అనిపించట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ నష్టంలో ఉంటేనే వాళ్ళు సంతోషించేటట్టున్నారు. ఇప్పుడు సరే చౌదరీలు ఉన్నారు, పర్లేదు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ కూడా ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు అమరావతిలో. మనకు ఈవెన్ ఎవరైతే పొలాలు తీసుకున్నారో దాంట్లో కూడా అత్యధికం ఎస్సీ ఎస్టీ వాళ్ళే పొలాలు ఇచ్చిన వాళ్ళు కూడా. అంటే ఒక రకంగా చూసుకుంటే దళిత రాష్ట్రం అని చెప్పేసి అనొచ్చు, దళిత రాజధాని అని చెప్పేసి అనొచ్చు. ఆ మాట వాళ్ళ నోటికి రాదు. కానీ ఈ వేశ్య అనే మాట మాత్రం చాలా ఏహ్యమైన పదం అది. ఫైనల్గా ఒక మాట, అమరావతిని వేసీల రాజధాని అనడం మీద ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి ఒక మాటలో? భయ్య, ఇప్పుడు మనము వేశ్యలు అంటే మనకు గుర్తుకొచ్చేది రెడ్ లైట్ ఏరియా. అక్కడికి పోయి కూడా ఎవరైనా ఆడదాన్ని నువ్వు వేసావు అని అంటే చెప్పు తీసుకొని కొడుతుంది. తను చెప్పే మాట ఒకటే, నేను నా అవసరాల కోసం నా ఊళ్ళో అమ్ముకుంటున్నా, నాకు ఇది వృత్తి అని చెప్పేసి. అటువంటిది ఒక రాజధాని మీరు, రాజధాని అంటే గుండెకాయ అండి అది. ఒక గుండెకాయని మీరు నాశనం చేయాలనుకుంటే ఇంకా దాంట్లో ఉన్నది ఏంటిది? మీరు అనే మాటనే ఎంత తప్పుందో మీకు అర్థం అవ్వాల్సింది. కానీ ఇక్కడ ఆల్రెడీ అరెస్ట్ జరిగిన తర్వాత కూడా ఇంకా మీరు దాన్ని సమర్థించుకుంటున్నారు చూడండి. అది ఇంకా మీ మీద వదిలేస్తున్నాం.